సింధుకు సంబంధించినటువంటి పంచాయతీ ఎందుకంటే సింధు వల్ల రాజకీయ పెత్తనం పెరుగుతుందని చెప్పేసి ఏకంగా పార్లమెంట్లో చర్చ జరిగింది. పాకిస్తాన్ పార్లమెంట్లో ఏకంగా ఇండియా పేరు ఎత్తడానికి షాబాజ్ షరీఫ్ భయపడుతుందని చెప్పేసి అక్కడ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అయినప్పటికీ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని చాలా స్పష్టంగా, ఎందుకంటే సిమ్లా ఒప్పందము ఇక్కడ ప్రధానంగా సిమ్లా ఒప్పందాన్ని భారత్ గతంలో ఏదైతే 1971 ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మూడవ దేశం యొక్క పెత్తనాన్ని మనం ఎప్పుడు కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం చూడలేదు. కానీ ఇక్కడ సిమ్లా ఒప్పందాన్ని ప్రధానంగా తూట్లు పొడిచే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేగాక ట్రంప్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇష్యూని జాతీయ స్థాయి ఇష్యూ చేసిన చెప్పినటువంటి నేషనల్ మీడియా కావచ్చు, ట్రంప్ గారు కావచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం పోరాటం చేస్తూ ఉంది తీవ్రవాదమే చెప్పే దేశమైనప్పటికీ కూడా ప్రధానంగా పాకిస్తాన్ ఇప్పటివరకు తీవ్రవాదం విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించక ముందే మేము ఒప్పందాన్ని ఒప్పుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇంత వీక్గా ఉన్నప్పుడు యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చిందో చెప్పలేదు. అదే కాకుండా యుద్ధం ఆపినని చెప్పిన తర్వాత కూడా మన సైనికుల మీద పాకిస్తాన్ కాల్పు జరిపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా దేశాల యొక్క మద్దతు కూడా చాలా తక్కువ, ఎందుకంటే తుర్కీ కావచ్చు, చైనా కావచ్చు, కొన్ని దేశాలు మాత్రమే ప్రకటించినాయి.